బాలీవుడ్ లో బోల్డ్ క్యారెక్టర్స్ కు రాధిక ఆప్టే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. అద్భుతంగా యాక్ట్ చేసే సత్తా ఉన్న ఈ హీరోయిన్ అందాలు ఆరబోయడంలోనూ వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే కొన్ని సినిమాల్లో బోల్డ్ సీన్స్ లో యాక్ట్ చేసి చాలా సార్లు విమర్శలను ఎదుర్కొంది. ఇప్పుడు కరణ్ కందారి దర్శకత్వంలో నటించిన సిస్టర్ మిడ్ నైట్ ఈ సినిమాకు కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఈ సినిమాలో రాధిక అసభ్యకరంగా ఉన్న సీన్స్ ను కట్ చేయాలని మేకర్స్ ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆదేశించింది. కేన్స్ 2024లో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఇప్పుడు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. సెన్సిటివ్ కంటెంట్ కు నో చెప్పే సిబిఎఫ్సి సిస్టర్ మిడ్ నైట్ లో అసభ్యంగా ఉన్న ఒక సీన్ ను ఫ్లాగ్ చేసింది. 1 గంట 11 నిమిషాల వద్ద ఈ సీన్ మొదలవుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఇది ఎక్స్ప్లిసిట్ కంటెంట్ కు సంబంధించిన బోర్డు నియమాలకు అనుగుణంగా లేదు. ఇండియాలో ఈ సినిమా విడుదలకు సర్టిఫికేషన్ కావాలంటే ఈ సీన్ ను తీసేయాలని ప్రొడ్యూసర్లకు బోర్డు స్పష్టంగా చెప్పింది. బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ క్లాసిఫికేషన్ గతంలో ఆ సినిమాలో కొద్దిగా అసభ్య కంటెంట్ ఉందని గుర్తించింది. ఆ సీన్ ను ముందుగానే ఇండియన్ వెర్షన్ కోసం కట్ చేసేశారు. ఈ ఎడిట్స్ పక్కన పెడితే సిస్టర్ మిడ్ నైట్ కు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అలాగే ఈ సినిమాలో అభ్యంతరకర పదాలను మ్యూట్ చేయాలని సిబిఎఫ్సి మేకర్స్ కు స్పష్టంగా చెప్పింది. ఈ సినిమా ప్రారంభంలోనే మూఢనమ్మకాలను ప్రోత్సహించొద్దని స్పష్టం చేయడానికి ఒక డిస్క్లైమర్ వేయాలని కూడా సిబిఎఫ్సి చిత్ర నిర్మాతలను ఆదేశించింది. డిస్క్లైమర్ లో ఈ సినిమా కల్పిత రచన, ఈ మూవీ దరఖాస్తుదారుడు, నిర్మాత, దర్శకుడు, ఆర్టిస్ట్ లేదా ఈ సినిమాకి సంబంధం ఉన్న మరే ఇతర వ్యక్తి కూడా మూఢనమ్మకాలను, అతీంద్రియ మంత్ర విద్య లేదా మాయజాలాన్ని ఏ విధంగానూ ప్రోత్సహించాలని, ప్రచారం చేయాలని లేదా అనుకోవడం లేదు అని ఉంది. సున్నితమైన అంశాలను, ప్రజలను తప్పుదోవ పట్టించే సన్నివేశాలను నియంత్రించేందుకు బోర్డు ఈ చర్యలను తీసుకుంది. సిస్టర్ మిడ్ నైట్ సినిమా రాధిక ఆప్టే పోషించిన కొత్తగా పెళ్లైన ఉమ కథ. భర్త వేధింపులతో ఆమె జీవితంలో ఊహించని మలుపులు మొదలవుతాయి. ఈ సినిమా ఇప్పటికే అంతర్జాతీయంగా సంచలనాన్ని సృష్టించింది. ఈ బోల్డ్ స్టోరీకి కేన్స్ 2024లో ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు కొన్ని మార్పులతో ఈ సినిమా ఇండియాలో ఏ సర్టిఫికెట్ తో 2025 మే 30న రిలీజ్ అయింది. దీనికి మంచి రేటింగ్, రివ్యూస్ వస్తున్నాయి. అయితే ఒరిజినల్ వెర్షన్ చూడలేకపోతుండటంపై చాలా మంది సోషల్ మీడియాలో నిరాశను వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.